పోయినసారి మీరు చూసినారుగా, భూలోకంలో ఉన్న ఈ కొత్త అత్తాకోడల జీవితం ఎట్లా నాశనం చేసుకుంటారో. అక్కడ ఇద్దరూ పరేషాన్ అయ్యి అత్తాకోడలు ఇద్దరూ ముక్తి పొందడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఇద్దరికీ భూలోకం నుండి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందో ఎవ్వరికీ తెలియదు. ఇద్దరికిద్దరూ మబ్బులపైన నిలబడి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక అతను టేబుల్ కుర్చీ పైన కూర్చొని ఉన్నాడు. అతను ఏదో రాసుకుంటూ ఉన్నాడు. దేవుడా, నా దేవుడా, దేవుడా, నాకెరక నేను ఒక సతీ సావిత్రినని. నేను ఇన్ని గనం మంచి పనులు చేసిన కాబట్టి ఏదో ఒక రోజు నాకు స్వర్గానికి వెళ్ళే అదృష్టం తప్పకొస్తుందని. చూడు, ఇవాళ నేను ఆకాశం పైన స్వర్గానికి వచ్చేసిన. అత్తమ్మ, పైకొచ్చినాక కూడా నువ్వు కలలు కనడం మానలే. నీకెట్లా తెలుసు ఇది స్వర్గమా లేక నరకమా అని? ఒకవేళ ఈ చోటు స్వర్గమే అయితే ఈడ నువ్వేం చేస్తున్నావు? నా అదృష్టం బాగుంటది కాబట్టి నేను స్వర్గానికి పోతాను. నీలాంటి దురదృష్టవంతురాలకైతే నరకానికే దారుంటది. అయినా నాకు నీతోని రావడం అస్సలు ఇష్టంలే. నీతోని భూలోకంలో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న చాలు. నీతో స్వర్గం కూడా నరకం లక్కనే ఉంటుంది నాకు. ఇంకా నువ్వు లేకుంటే నరకం కూడా స్వర్గం లక్క ఉంటుంది. కింది నుండి మీదకి వచ్చినాక కూడా ఇంకా నీ నోరు విషం చిమ్ముతాంది. ఉండు, ఇప్పుడే నీ నాలుక తెగ్గోస ఏర్పాటు చేస్తా. ఇద్దరూ ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారు. ఓ మేడం గారు, ఇక్కడ ఇట్లా శబ్దం చేయకూడదు. మీకు కనిపిస్తలేదా నేను ఇంపార్టెంట్ పని చేస్తున్నా? అరే బాబు, మాకేం అవసరం నిన్ను పరిశాన్ చేయనిక. నువ్వు మాకు జర ఈ విషయం చెప్పు చాలు. మేము స్వర్గంలో ఉన్నామా లేక నరకంలోనా? చెప్పి నువ్వేమన్నా రాసుకో, మేము నిన్ను పరిశాన్ చేయం. మీ ఇద్దరి మొహాలే కాదు, మీ బుర్ర కూడా అసలు పనిచేస్తలే. నేను ఇప్పుడు మీ మంచి షెడ్యూల్ చిట్టా తయారు చేస్తానా, అప్పుడు చెప్తా ఎప్పుడు ఎవ్వరు ఎక్కడికి పోవాలి అని. అరే ఓ బాబు, మీరు పని చేసుకోండి. ఎందుకు ఇట్లాంటి నీచమైన వాళ్ళతో మాట్లాడతారు మీరు? అయినా మీరు ఇంత శ్రమ పడాల్సిన పనేలే. మీరు నన్ను స్వర్గంకి పంపియుర్రి, ఇంకా ఈమెకి సరైన చోట అయితే ఈమెని నరకానికి పంపియుర్రి. మీరిద్దరు కాసేపు మీ నోళ్ళకు సైలెన్సర్ ఇస్తారా? నేనేం చేయాలో నాకు చెప్పకుర్రి. చూడుండ్రి, నేను మీ ఇద్దరి పాపాల సిట్టా తయారు చేసిన. మీరు మీ జీవితంలో చెడ్డ పనులు చేసుట్లా ఎసువంటి పిస్నాతనం చూపియలే. మంచి పనులు చేసుడైతే పూర్తిగా మర్చిపోయిండ్రుగా. కాబట్టి మీకు కంగ్రాచులేషన్స్, మీకు నరకానికి టికెట్ దొరికింది. హలో ఓ రక్షక భటుడా, నాకు నా కోడల దగ్గర నుండి విడుదల ఎట్లా? ఒక పని చేయండి, ఈమెను స్వర్గం పంపియండి. ఈమెతో కలిసి స్వర్గంలో ఉన్నా నరకం లెక్కనే. మీకు సచ్చినా కూడా సిగ్గు రాలేదా? మీరిద్దరూ నరకానికి మీ కర్మలకు శిక్షలు అనుభవించడానికి వచ్చిర్రు, కానీ మీరేమో ఈడ చిన్న చిన్న వాటికే గొడవలు పడుతుండ్రు. ఇంత స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడి మమ్మల్ని టార్చర్ చేయకుర్రి, మమ్మల్ని లోపలికి పంపియుర్రి. ఎలాగో అలా అత్తాకోడళ్ళు నరకంలోకి వచ్చేసిండ్రు. ఒకవేళ మీరు మిగతా 3 ఎపిసోడ్లు చూసి ఉంటే మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది. వీళ్ళ గొడవ ఎప్పటి సంధి ఉంది అని. ఎప్పటి నుండి? వీళ్ళు బ్రతికి ఉన్నప్పటి సంధి. ఎప్పటి నుండి? వీళ్ళు చనిపోయినప్పటి సంధి. వీళ్ళ గొడవ ఇవాళ కూడా ఉంది. వీళ్ళు నరకానికి ప్రవేశించేటప్పుడు కూడా వీళ్ళిద్దరి సమయం మొత్తం గొడవలతోనే గడుపుతారు. వీళ్ళిద్దరి వల్ల ఆ నరకాధికారి మస్తు పరేషాన్ అవుతాడు. ఆయన ఇట్లా అనుకుంటాడు, వీళ్ళ ఇద్దరిని దూరం చేస్తే వీళ్ళ గొడవ ఆగిపోతుంది అని. కానీ అది చాలా తప్పు. కోడలు అక్కడ తనకు ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటుంది. ఆమె సైన్యంలా అందరూ కోడలుంటారు, ఎవరైతే అత్తల వల్ల సతాయించబడ్డారో వాళ్ళు. ఇలా అవుతుండగా అక్కడ అత్త కూడా ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటుంది. అక్కడ కోడళ్ళ వల్ల పరేషాన్ అయిన అత్తలు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య గొడవలు షురూ అయితే అప్పటికప్పుడు ఎవరైనా అత్తలు చెట్టుకు వేళ్లాడితే అప్పటికప్పుడు ఎవరైనా కోడల జుట్టుకి మంట అంటుకునేది. మొత్తానికి మొత్తం నరకం వ్యవస్థ మొత్తం నష్టంలోకి వెళ్ళిపోతుంది.
ఇంకా నరకాధికారి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇద్దరి మీద కంప్లైంట్ తీసుకొని పోతాడు. అతను ఏడుస్తూ యమధర్మరాజుతో అక్కడ జరిగినవన్నీ చెప్తాడు. చెప్పి చేతులు జోడించి ప్రార్థిస్తాడు. ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరిని నరకం నుండి బయటకు పంపియండి అని చాలాసేపు ఆయన అడగడంతో యమధర్మరాజు ఒప్పుకుంటాడు. ఆయన ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడు. వీళ్ళిద్దరిని తిరిగి మళ్ళీ భూలోకంలోకి పంపిద్దాము అని. కానీ భూలోకంలో వీళ్ళకి మళ్ళీ వాళ్ళ పాత శరీరం లభిస్తుందా, అసలు వీళ్ళు మళ్ళీ వాళ్ళ పాత ఇంట్లోనే ఉంటారా లేక ఇంకెక్కడైనా ఉంటారా, అసలు వీళ్ళ గొడవలు పూర్తవుతాయా, ఇదంతా తెలుసుకోవడానికి తర్వాత ఎపిసోడ్ తప్పకుండా చూడండి. ఈరోజు కథలో కష్టాల నుంచి పారిపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక గ్రామంలో ఒక గాడిద చాకలి దగ్గర ఉండేది. ఆ గాడిద ప్రతిరోజు చెరువు దగ్గర నుండి ఇంటికి, ఇంటి నుండి చెరువు దగ్గరకు బరువైన బట్టల మూటలు మోస్తూ ఉండేది. మూటలు మోసి మోసి విసుగెత్తిన గాడిద ఒకరోజు స్వేచ్ఛగా బతకాలనుకుని ఆ చాకలి దగ్గర నుంచి పారిపోయి అడవిలోకి వెళ్ళింది. ఆ అడవిలో తనకు సరిపోయేంత గడ్డి కూడా దొరికింది. ఈ మూట ఆ మూట అని బరువు మోయించేవారు కూడా ఎవ్వరూ లేరు. ఇక ఇక్కడే హాయిగా ఉండిపోతా అని అనుకుంటూ సంతోషంగా గడ్డి మేస్తూ ఉంది. ఒకరోజు గాడిద అలా నిశ్చింతగా గడ్డి మేస్తున్న సమయంలో ఒక తోడేలు తన వైపు రావడం గమనించింది. భయపడ్డ గాడిద ఆలోచించడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు ఇక్కడ నుండి పారిపోకపోతే ఆ తోడేలు నన్ను చంపుకు తింటుంది అని అనుకుంది. ఉపాయం పన్నిన గాడిద తన వెనక కాళ్లతో కుంటుకుంటూ నడవడం ప్రారంభించింది. అప్పుడు తోడేలు అసలే గాడిద బుద్ధిలేనిది, అందులోనూ కుంటుకుంటూ నడుస్తోంది. ఇది నన్ను తప్పించుకుని ఎక్కడికి పోతుందిలే అని గాడిద దగ్గరకు వెళ్ళింది. ఏం రాబాయి కుంటుతున్నావేంది? ఏముంది, పరధ్యానంగా నడుస్తూ ఉంటే ఒక పెద్ద ముళ్ళ కంపలో నా వెనక కాలు వేసేశాను. ఒక పెద్ద ముళ్ళు నా కాళ్ళకి గుచ్చుకుంది. నిన్ను చూస్తూ ఉంటే బాగా ఆకలి మీదున్నట్టున్నావు. నన్ను తినే ఆలోచన నీకున్నట్టయితే ఆ ముళ్ళు తీసేసి తిను. ఏది చూద్దాం అని అనుకుంటూ తెలివి తక్కువ తోడేలు గాడిద వెనక వైపుగా వచ్చింది. గాడిద కాలు పైకెత్తి చూస్తూ ఉండగా గాడిద దానికున్న బలం మొత్తం ఉపయోగించి తోడేలు మొహం మీద తన్నింది. ఆ దెబ్బకి తోడేలు పళ్ళు ఊడి కింద పడ్డాయి. గాడిద బుద్ధి తెచ్చుకుని ఈ అడవిలో దిక్కులేని చావు చావడం కంటే చాకలివాడి మూటలు మోయడమే మేలనుకుని తిరిగి చాకలివాడి దగ్గరికి వెళ్లిపోయింది. వచ్చినావా నా బంగారం? ఈ కథలో నీతేంటంటే ఎప్పుడూ కూడా కష్టాలొచ్చాయని పారిపోకూడదు. కష్టాలను కూడా ఇష్టంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.